గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేసిన వెనుజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపికయ్యారు. వెనుజులాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం ప్రజల తరపున పోరాటం చేసినందుకు ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నార్వేజియన్ నోబెల్ కమిటీ తెలిపింది. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య దేశంగా వెనుజులా అవతరించేందుకు శాంతియుత పోరాటం చేశారని ప్రశంసించింది. ఈ క్రమంలో మరియా ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నారని, గత ఏడాది కాలంగా అజ్ఞాతంలో జీవించాల్సి వచ్చిందని నార్వేజియన్ నోబెల్ కమిటీ పేర్కొంది. వెనిజులాకు చెందిన ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం చేసినందుకు ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ తెలిపింది. వెనిజులా ప్రజాస్వామ్య దేశంగా అవతరించేందుకు ఆమె శాంతియుత పోరాటం చేశారని ప్రశంసించింది. ఈ క్రమంలో ఎన్నో బెదిరింపులు ఎదుర్కోవటమే కాకుండా ఏడాది కాలంగా అజ్ఞాతంలో ఉన్నారని నోబెల్ కమిటీ పేర్కొంది. చంపుతామంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులు వచ్చినా భయపడకుండా వెనిజులాలోనే ఉండాలని ఆమె తీసుకున్న నిర్ణయం ఎంతో మందికి ప్రేరణగా నిలిచిందని ప్రశంసించింది. నియంతలు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య హక్కుల కోసం తిరుగుబాటు చేసే ధైర్యం కలిగిన ప్రజారక్షకులను గుర్తించడం చాలా ముఖ్యమని నోబెల్ కమిటీ పేర్కొంది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అణచివేత పాలనను మరియా ధిక్కరించారు. బెదిరింపులు, అరెస్టులు, రాజకీయ హింసను ఎదుర్కొన్నారు. గత అధ్యక్ష ఎన్నికల్లోనూ నికోలస్ మదురోకు వ్యతిరేకంగా పోటీకి సిద్ధమైన ఆమెపై ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. 2002లో రాజకీయ అరంగేట్రం చేసిన మరియా 2011 నుంచి 2014 వరకు జాతీయ అసెంబ్లీ సభ్యురాలుగా ఉన్నారు. స్వేచ్ఛాయుత ఎన్నికలు, ప్రభుత్వంలో సరైన ప్రాతినిధ్యం కోసం ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తేవటంలో కీలక పాత్ర పోషించారు. 2012లో వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరియా కొరీనా మచాడో 1967 అక్టోబర్ 7న జన్మించారు. తల్లి కొరీనా పరిస్కా సైకాలజిస్ట్, తండ్రి హెన్రిక్ మచాడో జులావోగా స్టీల్ వ్యాపారవేత్త. ఆమె పూర్వీకులు వెనిజువెలా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. మరియా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ, ఫైనాన్స్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 1992లో వీధి బాలలు, అనాథ చిన్నారుల కోసం అటేనియా ఫౌండేషన్ ను స్థాపించారు. అక్కడ పనిచేస్తున్నప్పుడే వెనిజువెలాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం గళమెత్తారు. ఆ సమయంలో దేశద్రోహం, కుట్ర కేసులను ఆమె ఎదుర్కొన్నారు. 2002లో సుమేట్ అనే స్వచ్ఛంద సంస్థకు సహ వ్యవస్థాపకురాలిగా పనిచేశారు. ప్రజల ఓటింగ్ హక్కులను కాపాడటం, పారదర్శక ఎన్నికల నిర్వహణ కోసం ఆ సంస్థ పనిచేసింది. దాదాపు 10 ఏళ్ల పాటు ఈ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేసిన మరియా సొంతంగా వెంటే వెనిజువెలా పేరుతో లిబరల్ పొలిటికల్ పార్టీని స్థాపించారు. నోబెల్ పురస్కారాల్లో శాంతి బహుమతి మాత్రమే నార్వేలోని ఓస్లోలో ప్రకటిస్తారు. మిగతా 5 పురస్కారాలు స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో వెల్లడిస్తారు. ఇప్పటికే మెడిసిన్, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యంలో నోబెల్ పురస్కారాలు వెల్లడించగా సోమవారం ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన అవార్డు ప్రకటించనున్నారు.